వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ జో తెలుగు. ఈరోజు మీకు ఒక యూఎస్డి హై ప్రొబబిలిటీ స్ట్రాటజీని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ముఖ్యంగా దీని కోర్ కాన్సెప్ట్ వచ్చేసి లిక్విడిటీ ప్లస్ ట్రెండ్ కంటిన్యూషన్. సో దీన్ని మీకు యూఎస్డి చార్ట్ అయితే ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చూడండి, చార్ట్ లోకి అయితే వచ్చాను. 1 అవర్ టైం ఫ్రేమ్. దీన్ని నేను ఒక 4 స్టెప్స్ కి అయితే డివైడ్ అయితే చేశాను. ఫస్ట్ స్టెప్ లో మీరు ట్రెండ్ ఐడెంటిఫై చేయాలి. సెకండ్ స్టెప్ లో మీరు లిక్విడిటీని ఐడెంటిఫై చేయాలి. అండ్ థర్డ్ స్టెప్ లో మీరు లిక్విడిటీ స్వీప్ కోసం కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేసి ఫోర్త్ దాంట్లో ఎంట్రీ మోడల్ ని ఐడెంటిఫై అయితే చేయాలి. సో ఇప్పుడు నేను యూరోఎస్డి లో ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు ట్రెండ్ ని ఐడెంటిఫై చేయాలి. సో ట్రెండ్ ఐడెంటిఫై చేయాలి కాబట్టి నేను 1 అవర్ టైం ఫ్రేమ్ లోకి అయితే వచ్చేసాను. ఆర్ మీరు 4 అవర్ టైం ఫ్రేమ్ లో కూడా వెళ్ళొచ్చు. సో మీరు 1 అవర్ టైం ఫ్రేమ్ లో చూసుకున్నట్లయితే మార్కెట్ వచ్చేసి కొన్ని రోజులుగా సైడ్ వేస్ మార్కెట్ లో అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ మార్కెట్ షిఫ్ట్ వచ్చి ఇక్కడ నుంచి బులిష్ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళి మార్కెట్ వచ్చేసి అప్ ట్రెండ్ లో అయితే నడుస్తుంది. కాబట్టి టెక్నికల్ గా బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్ ఉండాలి. మీకు ఒక కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇప్పుడు మార్కెట్ లో బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్ ఉండాలి. కాబట్టి మీరు బై మోడల్ ని తీసుకుంటారు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏంటి? లిక్విడిటీని ఫైండ్ అవుట్ చేయడం. మీరు లిక్విడిటీ కాన్సెప్ట్ తెలియకపోతే కనుక మన ఛానల్ లో ఆల్రెడీ దాని మీద వీడియో అప్లోడ్ అయితే చేశాను. సో దాన్ని వచ్చేసి చెక్అవుట్ అయితే చేసేయండి. అండ్ నేను ట్రెండ్ లిక్విడిటీని ఫస్ట్ గా ఫైండ్ అవుట్ అయితే చేస్తాను. మార్కెట్ లో ట్రెండ్ లిక్విడిటీ ఉంది అండ్ నార్మల్ లిక్విడిటీ కూడా ఉంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక లిక్విడిటీ స్వీప్ అయితే కనపడుతుంది, ట్రెండ్ లిక్విడిటీ. అండ్ ఇక్కడ ఒక ట్రెండ్ లిక్విడిటీ అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే లోవర్ లోస్ అనేది ఫామ్ అయింది, ఈక్వల్ లోస్, లోవర్ లోస్ కాదు ఈక్వల్ లోస్ అనేది ఫామ్ అయింది. ఇలాగ ట్రెండ్ కంటిన్యూషన్ అయితే వెళ్ళింది. సో ఇప్పుడు మీకు లిక్విడిటీ స్వీప్ ని ట్రెండ్ కంటిన్యూషన్ లో అయితే చూపించాను. అండ్ ఇప్పుడు నేను థర్డ్ స్టెప్ గా లిక్విడిటీ స్వీప్ కోసం వెయిట్ చేయాలి. కాబట్టి నేను 15 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి నా ఎంట్రీ మోడల్ అయితే రెడీ చేసుకుంటాను. దీన్ని ఓన్లీ 2 సెషన్స్ లో మాత్రమే మీరు ట్రేడ్స్ అనేది తీసుకోవాలి. లండన్ అండ్ న్యూయార్క్ లో మాత్రమే ఈ స్ట్రాటజీ వచ్చేసి పనిచేసింది. సో దీనికోసం నేను ఎఫెక్ట్స్ అండ్ ఏషియన్ రేంజ్ ఇండికేటర్ అయితే యూజ్ చేస్తాను. ఇది మీకు ఈజీగా సెషన్స్ ని ఐడెంటిఫై చేయడానికి పని అయితే చేసేది. సో మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ మెయిన్ గా మీరు ఇక్కడ ఏషియా సెషన్ వచ్చేసి ఓపెన్ అయింది. మీరు పోయిన సెషన్ లో నేను మీకు ఒక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను 2 లెగ్ మూవ్ కాన్సెప్ట్ అనేది. అది ఉన్న చోటుకు ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే ఇక్కడ టెక్నికల్ గా మనం చూసుకున్నట్లయితే బయర్స్ స్ట్రాంగ్ ఉన్నారు. అండ్ మీరు ఇక్కడ చూస్తే మార్కెట్ వచ్చేసి ఫస్ట్ డౌన్ ట్రెండ్ ని ఇక్కడ నుంచి కంటిన్యూస్ అయితే చేసింది. అండ్ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ తీసుకుంది, ఏదైతే మన టైం విండోకి సరిపోయింది. ఏది లండన్ సెషన్ లో మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ ఒక లిక్విడిటీ స్వీప్ అయింది. లిక్విడిటీ స్వీప్ అయిన కన్ఫర్మేషన్ మీరు ఎలా తీసుకుంటారంటే ఎవ్రీ సెషన్ లో మీకు 2 లెగ్ మూవ్ కాన్సెప్ట్ అనేది పనిచేసింది. ఇక్కడ చూసుకోండి, మార్కెట్ అనేది ఇక్కడ ఒక స్ట్రక్చర్ ని బ్రేక్ చేయాలి. ఎంట్రీ మోడల్ ఏంటంటే స్ట్రక్చర్ ని బ్రేక్ చేయాలి. కాబట్టి థర్డ్ స్టెప్ ఏంటి? లిక్విడిటీ స్వీప్. సో లిక్విడిటీ స్వీప్ ఇక్కడ వచ్చింది లండన్ సెషన్ లో వచ్చేసి. అండ్ ఫోర్త్ స్టెప్ ఏంటి? కన్ఫర్మేషన్. ఇది ఎంట్రీ మోడల్ ని మీరు ఎలా బేస్ చేయాలంటే బై సెటప్ అయితే కనుక లిక్విడిటీ స్వీప్ అయిన తర్వాత బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ రావాలి. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే బై సైడ్ ఎంట్రీ తీసుకున్నట్లయితే బులిష్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయితే రావాలి. సెల్ సైడ్ మీరు తీసుకున్నట్లయితే బేరిష్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయితే రావాలి. సో ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అయింది, దిస్ పాయింట్ లిక్విడిటీ స్వీప్ అయింది. అండ్ ఇక్కడ నాకు బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయితే కనపడింది. ప్రీవియస్ హైని బ్రేక్ చేసింది మార్కెట్. సో నేను ఎగ్జాక్ట్ గా ఈ పొజిషన్ లో నేను ఎంట్రీ అయితే బుక్ చేసుకుంటాను. అండ్ ప్రీవియస్ లిక్విడిటీ స్వీప్ కింద నేను నా స్టాప్ లాస్ ని ప్లేస్ చేసుకొని 1:2 కి ఏమైతే చేస్తాను. 1:2 కి అచీవ్ అయితే అయిపోయింది. చూడండి, సో 1:2 అచీవ్ అయితే అయిపోయింది. కానీ ఇది 2 సెషన్స్ ని తీసుకుంది. కానీ మీరు చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా మీకు చెప్పినట్టే ఈజీగా అయిపోయింది. సో మీకు నేను మళ్ళీ ఈ స్ట్రాటజీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 స్టెప్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ గా మనం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? ట్రెండ్ ని ఐడెంటిఫై చేయాలి. సెకండ్ స్టెప్ ఏంటి? లిక్విడిటీ స్వీప్ కోసం వెయిట్ చేయాలి, లిక్విడిటీని ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ ఏంటంటే మీరు లిక్విడిటీ స్వీప్ కోసం వెయిట్ చేయాలి. ఇక్కడైతే ఇక్కడ వెయిట్ చేయాలి. అండ్ ఫోర్త్ స్టెప్ ఏంటంటే ఎంట్రీ మోడల్. ఫోర్త్ స్టెప్ లో మీరు ఏం చేస్తారు? ఎంట్రీ మోడల్ లో మీరు బై అండ్ సెల్ సెటప్ కి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. బై సైడ్ మీరు ఎంట్రీ తీసుకోవాలంటే లిక్విడిటీ స్వీప్ అయిపోయి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ వస్తే మీరు బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ నుంచి ఎంట్రీస్ అనేది తీసుకోవచ్చు. అలా బై సైడ్ అండ్ సెల్ సైడ్ మీరు ఎంట్రీస్ అనేది తీసుకుంటారు. ఓకే, మీకు ఇది క్లారిఫై అయినా
ఎంట్రీ మోడల్ ని ఎలా చూస్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు మీకు చార్ట్ లో నేను డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని డిఫరెంట్ చార్ట్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఒకసారి చూడండి. నేను ఇప్పుడు ఈ చార్ట్ అనేది ఇప్పుడు నేను ప్రెసెంట్ ఒక ట్రేడ్ అనేది తీసాను కదా, దీని కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏసియా సెషన్ వచ్చేసి డౌన్ ట్రెండ్ ని క్రియేట్ చేసింది. ఇది మన ఫస్ట్ లెగ్ మూవ్. అసలు ఇప్పుడు లెగ్ మూవ్ అయితే తీసేసి నార్మల్ ఈ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏంటంటే ఏషియా సెషన్ వచ్చేసి లిక్విడిటీ స్వీప్ అయ్యి మార్కెట్ అనేది ఇక్కడ కంటిన్యూస్ డౌన్ ఫాల్ అయింది. ఎవ్రీ సెషన్ ఎండ్ దగ్గర మీకు లిక్విడిటీ స్వీప్ అయింది. సో ఇక్కడ ఎలా అయితే ఇక్కడ ఇది లిక్విడిటీ స్వీప్ అయ్యి డౌన్ ట్రెండ్ అయితే కంటిన్యూ అయితే చేసింది. అండ్ మార్కెట్ ఇక్కడ కూడా స్వీప్ అనేది తీసుకొని ఇక్కడ మార్కెట్ చూసి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయితే చేసింది. అండ్ ఎట్ దిస్ పాయింట్ నేను బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ 1:2 అయితే అచీవ్ అయిపోయాడు. మీరు టీపీ అనేది అకార్డింగ్ టు మీ అకౌంట్ సైజ్ బట్టి 1:2 అయితే సెట్ చేసుకోండి. స్టాప్ లాస్ ఖచ్చితంగా లిక్విడిటీ స్వీప్ కింద మాత్రమే ఉండాలి. ఎలా అయితే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ కింద నేను పెట్టాను, 1:2 అయితే అచీవ్ అయిపోయింది. సో మళ్ళీ ఇంకొక ప్రిటీ మచ్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు అయితే చెప్తాను. ఓన్లీ మీకు పనిచేసేది లండన్ అండ్ న్యూయార్క్ సెషన్ లో మాత్రమే. మళ్ళీ మీకు న్యూయార్క్ సెషన్ ని చూపిస్తాను చూడండి. సో మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో మోగుతుంది. సో ఇప్పుడే న్యూయార్క్ సెషన్ ఫ్రెష్ గా ఓపెన్ అయితే అయింది. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈక్వల్ లోస్ అనేది ఫామ్ అయింది. అంటే మన లిక్విడిటీ స్వీప్ లిక్విడిటీ అయింది. ఇక్కడ లిక్విడిటీ రెస్ట్ అయితే ఉంది. ఈక్వల్ లోస్ దగ్గర లిక్విడిటీ రెస్ట్ అయితే ఉంది. అండ్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మార్కెట్ వచ్చేసి ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇచ్చింది. అండ్ నేను ఎమ్మటనే ఇక్కడ నుంచి నా ఎంట్రీని ప్లాన్ చేసుకోండి. ప్లాన్ 1:2 కి ఏమైతే చేస్తాను, ఎలా అయితే ఇలా 1:2 ఏం చేశాను. అండ్ అది లిక్విడిటీ స్వీప్ కింద నేను క్యాండిల్ దగ్గర స్టాప్ లాస్ ని ప్లేస్ చేసుకున్నాను. అండ్ నేను 1:2 కోసం ఏమైతే చేస్తాను. అండ్ 1:2 ఈజీగా అచీవ్ అయిపోయింది. సో మీరు బై సైడ్ మోడల్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను. బై ఎంట్రీ ఓకే, సెల్ ఎంట్రీ కోసం ఒక మంచి ఎగ్జాంపుల్ అయితే చూద్దాం చార్ట్ లో వచ్చేసి. సో మీకు ప్రిటీ మచ్ ఎగ్జాంపుల్ కూడా దొరికింది మళ్ళీ. సో ఇక్కడ ఏంటంటే మార్కెట్ వచ్చేసి ఏషియన్ సెషన్ లో డౌన్ ట్రెండ్ ని కంటిన్యూ చేసింది. అండ్ లండన్ సెషన్ కి వచ్చింది ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అయింది. అండ్ దిస్ పాయింట్ మార్కెట్ వచ్చేసి అప్ ట్రెండ్ ని స్టార్ట్ చేసింది. ఇక్కడ అప్ ట్రెండ్ ని స్టార్ట్ చేసింది. ఏదైతే ఇక్కడ బ్రేక్ స్ట్రక్చర్ కూడా ఇచ్చింది లండన్ సెషన్ కూడా ఇచ్చింది. మెయిన్ చేసింది. అండ్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ మెయిన్ కావాలి. డౌన్ ట్రెండ్ జోష్ స్ట్రక్చర్ కావాలి. సో మెయిన్ గా ఇన్ఫర్మేషన్ క్లియరిటీ అయితే తీసుకోవాలి. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ సెల్ మోడల్ ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. టెక్నికల్ గా ఫస్ట్ గా మీరు ఫస్ట్ మీరు లిక్విడిటీ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ మెయిన్ గా కావాలి. రావాలి. సో ఈ కంటితో ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు మీకు మార్కెట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో నా దగ్గర ఏంటంటే ఇంకా 1:2 కి ఏమైతే చేశాను లిక్విడిటీ సెల్ సైడ్ ఎంట్రీ మీకు 1:2 అయిపోయింది. ఎలా అయితే చెప్పాను 1:2 మోడల్ మోడల్ చాలా వీడియోలు మీరు ఏం లేదు లిక్విడిటీ స్వీప్ కోసం వెయిట్ చేయాలి. అండ్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ రావాలి. బులిష్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ వస్తే మీరు బై సైడ్ ఎంట్రీ తీసుకుంటారు. బేరిష్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ వస్తే సెల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటారు. సో హోప్ యూ గైస్ మీకు ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపించినట్టుంది. ఈ స్ట్రాటజీని యూజ్ చేసే ముందుగా మీరు బ్యాక్ టెస్ట్ అయితే చేయాలి. బ్యాక్ టెస్ట్ కోసం ఎఫెక్ట్స్ రీప్లైన్ అయితే యూజ్ చేయండి. అది మీకు ఫ్రీ సాఫ్ట్వేర్ కాబట్టి ఈజీగా మీరు ఈ స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ అయితే చేయొచ్చు. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ గా అనిపిస్తే కనుక వీడియోని లైక్ చేయండి. అండ్ ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ తెలియకపోతే షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ యు ఇన్ ద అనదర్ వీడియో.